బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనము రేపటి రోజుకి తీవ్ర వాయుగుండంగా బలపడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి 5 రోజుల పాటు పలు జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా 24 గంటల పాటు వెదర్ ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి, సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియజేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. ఇది రానున్నటువంటి 24 గంటల లోపల తీవ్ర వాయుగుండంగా బలపడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు రాబోతున్నాయి రానున్నటువంటి 5 రోజుల పాటు ఆ వివరాల గురించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు ఈ అల్పపీడనం అనేటువంటిది రేపటి రోజు కల్లా ఈ విధంగా తీవ్ర వాయుగుండంగా అయితే బలపడబోతుంది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఓకేనా, మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది ఈ విధంగా అయితే కొనసాగుతుంది అనమాట ఇక్కడ, ఓకేనా. ఇది కొంచెం కొంచెంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఫుల్ ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది అనమాట. అందుకే రానున్నటువంటి 5 రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కంటిన్యూగా పడేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇదివరకు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి, చిత్తూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, కావలి, ఓకేనా, కృష్ణా, బాపట్ల ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కంటిన్యూగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురిసాయి ఒక 2-3 రోజుల పాటు. అండ్ మళ్ళా కూడా ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే ఏర్పడుతుంది, ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకేనా. దీని ప్రభావం అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది అనమాట, అంటే దీనివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో రానున్నటువంటి 5 రోజుల పాటు ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. మరొక వైపు వచ్చేసి ఇటు సైడ్ అరేబియా మహాసముద్రంలో కూడా ఇంకొక ద్రోణి అయితే కొనసాగుతుంది. యాక్చువల్గా ఇది నిన్నటి రోజున ఇక్కడైతే ఉన్నిందనమాట ఈ అల్పపీడన ద్రోణి. సో కొంచెం కొంచెంగా కదులుతూ ఇక్కడ వరకు అయితే వచ్చింది మనకు, ఓకేనా. సో దీని ప్రభావం వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైతే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి ఎఫెక్ట్ అయితే ఉంటుందే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. సో మనకి ఎఫెక్ట్ ఉండేది ఏది, ఈ అల్పపీడన ప్రభావంతోనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది రేపు సాయంత్రానికి లేదా రేపు నైట్ కల్లా తీవ్ర వాయుగుండంగా అయితే బలపడబోతున్నది, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇప్పటి నుంచి రేపటి సాయంత్రం వరకు వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి అయితే పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు ఆ వివరాల గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ ప్రస్తుతానికి కనుక చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ కూడా అంత వర్షాలు ఎటువంటివి పడేందుకు అవకాశం అయితే లేదనమాట. సో ఇక్కడి నుంచి చూద్దాం, విశాఖపట్నం కాడి నుంచి. సో విశాఖపట్నము, విజయవాడ, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, ఓకేనా. సో నెల్లూరులో పడితే అక్కడక్కడ తెలుగుబడి వర్షాలు ఎటువంటివి అయితే కురవచ్చు. అండ్ అలాగే తిరుపతి, చిత్తూరు ఎక్కడ కూడా ప్రస్తుతానికి వర్షాలు ఎటువంటివి పడేందుకు అవకాశాలు అయితే లేదు. సో మనకు మబ్బులతో కప్పబడి అయితే ఉంటుందన్నమాట మొత్తం ఆకాశం, ఓకేనా. సో ఈ విధంగా అయితే కొనసాగుతుంది వెదర్ అనేటువంటిది ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే. ఇకపోతే రేపు అర్లీ మార్నింగ్ అంటే రేపు ఉదయాన్నే అయితే చూద్దామండి, రేపు మార్నింగ్ ఎట్లా ఉండబోతుంది వెదర్ అనేటువంటి విషయం గురించి, ఓకేనా. సరే రేపు మార్నింగ్ మనకు ఒక 5-6 ఆ సమయంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విశాఖపట్నానికి, అలాగే విజయవాడ, ఓకేనా, దాని తర్వాత వచ్చేసి ఈ నెల్లూరు వీటికి మాత్రం అక్కడక్కడ ఒక మోస్తరుగా రెయిన్స్ అయితే నమోదవుతాయి అంతే. ఇక రిమైనింగ్ ఈ తిరుపతి, చిత్తూరు, అనంతపురము, బాపట్ల, దాని తర్వాత వచ్చేసి ఈ కడప, ఈ రాయలసీమ ప్రాంతాల్లో కూడా రేపు మార్నింగ్ అయితే అంత వర్షం అనేటువంటిది అయితే నమోదు అవ్వదు, ఓకేనా. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అల్పపీడన ద్రోణి కొంచెం కొంచెంగా బలపడుతూ మనకు ఈ తెలుగు రాష్ట్రానికి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వస్తుందన్నమాట. ఇది దగ్గరగా వచ్చే కొందే వర్షపాతం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట, పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఎఫెక్ట్ అయితే వస్తుంది మన ఏపీకి, ఓకేనా.
సో రేపటి మార్నింగ్ రోజైతే చూద్దాం ఈ ప్రాంతాలకు కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది వర్షం అనేటువంటిది. అంత భారీ వర్షాలు కూడా కాదు, లైట్ రెయిన్ అయితే నమోదవుతుంది. ఇక రిమైనింగ్ ప్రాంతాల్లో వచ్చేసి వర్షం అయితే ఉండదన్నమాట. ఓకేనా, క్లియర్గా మబ్బులతో కప్పబడి అయితే ఉండొచ్చు, లేదు అనుకుంటే ఎండ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. ఇక రేపు ఈవినింగ్ సంగతి అయితే చూద్దామండి. రేపు ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నము, దాని తర్వాత విజయవాడ, నెల్లూరు, కావలి, ఈ చీరాల, బాపట్ల, గుంటూరు, దాని తర్వాత తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, వీటన్నిటి ప్రాంతాల్లో అక్కడక్కడ కురిస్తే తేలికపాటి జల్లులు అయితే కురుస్తాయి. అంత భారీ ఎఫెక్ట్తో కూడుకునేటువంటి కంటిన్యూ వర్షాలు అయితే నమోదవు అనమాట. యాక్చువల్గా మనకు రేపు నైట్ వరకు కూడా అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి రెయిన్స్ అనేటువంటివి లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రేపు సాయంత్రం మనకు వర్షపాతం అయితే నమోదవబోతుంది అనమాట. ఈ హైదరాబాదు, ఖమ్మము, ఓకేనా, ఈ రంగారెడ్డి, ఈ సోలాపూరు, విజయపూరు, ఈ పరిసర ప్రాంతాల్లో, అది కూడా వచ్చేసి ఈ అరేబియా సీస్లో కొనసాగుతున్నటువంటి ద్రోణ ప్రభావంతో మనకు దీని ఎఫెక్ట్ ఇటు చూపిస్తుంది అనమాట మనకు. అందువల్ల ఈ ప్రాంతాల్లో రేపు ఈవినింగ్ కల్లా వర్షాలు ఎటువంటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనికి సంబంధించి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట, దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ కూడా. ఓన్లీ ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణ ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు బాగా, ఓకేనా. సో కాబట్టి మనకు రానున్నటువంటి 5 రోజుల పాటు ఎక్కువ వర్షపాతం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఉండబోతుంది. ఈ ద్రోణి కొంచెం కొంచెంగా దగ్గర వచ్చే కొంది వర్షాలు ఎటువంటివి అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పున్నారంటే 26, 27 తారీఖుల నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయని చెప్పున్నారు వర్షాలు అనేటువంటివి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్. రేపు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ కూడా అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.